నెక్స్ట్ అండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం ఆల్రెడీ ఒక మోడల్ నేర్చుకున్నాం. ఏంటిది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చో నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ అండి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఈ మెథడ్లో మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ ఏమంటాడు చూడండి. సాల్వ్ xy² + x × dx + yx² + y × dy = 0 అని ఇస్తాడు. జస్ట్ సాల్వ్ అంటాడు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ తీసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఏంటి? xy² + x × dx + yx² + y × dy = 0 అండి. నేను ఈ సెకండ్ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఏమవుతుంది? xy² + x × dx = ఈ ప్లస్ టర్మ్ వల్ల రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. -12 yx² + y × dy. ఇప్పుడు ఏం చేయాలంటే మనం x టర్మ్స్ అన్నీ dx వైపు, y టర్మ్స్ అన్నీ dy వైపు ట్రాన్స్ఫార్మ్ చేయాలండి. x టర్మ్స్ అన్నీ dx వైపు, y టర్మ్స్ అన్నీ dy వైపు ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి లేదో చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ దీంట్లో ఏం కామన్గా ఉంది? దీంట్లో మనకి x కామన్గా ఉంది. x కామన్ తీస్తున్నాను అండి. x కామన్ తీస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? x వెళ్ళిపోతే y² ప్లస్ x వెళ్ళిపోతే 1 × dx = ఇక్కడ ఏం కామన్గా ఉంది? y కామన్గా ఉందండి. y కామన్ తీసేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముంటుంది? x² + 1 × dy. వేరియబుల్ సపరబుల్ మెథడ్లో మనం x టర్మ్స్ అన్నీ dx వైపు, y టర్మ్స్ అన్నీ dy వైపు ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇక్కడ y² + 1 ఉంది. ఈ y² + 1 మొత్తాన్ని ఏం చేద్దాం? రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. dy ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మొత్తాన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న x టర్మ్స్ అన్ని x² + 1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? x/x² + 1. ఈ x² + 1 అనేది మల్టిప్లై చేస్తుంది రిమైనింగ్ 2 టర్మ్స్తో. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. x/x² + 1 × dx = ఇక్కడ ఆల్రెడీ ఏముంది? -y/ ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? y² + 1 dy. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుందండి? ఇంటిగ్రల్ x/x² + 1 dx = -ఇంటిగ్రల్ y/y² + 1 dy. ఏం చేస్తానంటే బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తానండి. బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేద్దాం. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం అంటే x² డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? x² డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే 2x ఇక్కడ ఉందా? లేదు. 1కి డిఫరెన్షియేషన్ 0 అవసరం లేదు మనకి. దీని డెరివేటివ్ ఇక్కడ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నా. అంటే ఏం చేయాలి? ఇక్కడ 2 కావాలి. బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తున్నా అండి. వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఈ ఈక్వేషన్ మొత్తానికి బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఏం చేంజ్ అవ్వదండి. దెన్ బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. x² + 1కి డిఫరెన్షియేషన్ ఎంత? 2x అండి. y² + 1కి డిఫరెన్షియేషన్ ఎంత? 2y. అంటే ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు? ఇంటిగ్రల్ f'(x/f(x) dx ఫార్ములా ఏంటండి? log f(x). f(x) అంటే ఎంత ఉందండి? x² + 1 = ఇది కూడా సేమ్ ఫార్ములా అండి. ఇంటిగ్రల్ f'(x/f(x) dx ఫార్ములా ఏంటి? log f(x). ఇక్కడ yలో ఉంది కాబట్టి y² + 1 ప్లస్ ఏం యాడ్ చేద్దాం? log c యాడ్ చేస్తుంది. కాన్స్టెంట్ c యాడ్ చేస్తాం ఆఫ్టర్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఈ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? log x² + 1 ప్లస్ log y² + 1 = log c అవుతుందండి. log a ప్లస్ log b. log a ప్లస్ log b అంటే log ab అండి ఫార్ములా. a అంటే x² + 1, b అంటే y² + 1. log a ప్లస్ log b అంటే log ab అండి ఫార్ములా = log c. బోత్ సైడ్స్ లాగరిథం ఎలిమినేషన్ చేస్తే ఏమవుతుంది? సొల్యూషన్ x² + 1 × y² + 1 = c అవుతుందండి. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్ అండి,
సేమ్ మెథడ్ సాల్వ్ e పవర్ x ప్లస్ 1 ఇంటూ y ఇంటూ dy ప్లస్ y ప్లస్ 1 ఇంటూ dx ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. ఫస్ట్ గివెన్ దట్ తీసుకోండి. ఏం ఇచ్చాడు? e పవర్ x ప్లస్ 1 ఇంటూ y ఇంటూ dy y ప్లస్ 1 ఇంటూ dx ఈక్వల్ టు 0. e పవర్ x ప్లస్ 1 ఇంటూ y ఇంటూ dyని అక్కడే ఉంచేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచేసి రిమైనింగ్ టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఏమవుతుంది? మైనస్ హాఫ్ y ప్లస్ 1 ఇంటూ dx అవుతుంది. x టర్మ్స్ అన్ని dx వైపు, y టర్మ్స్ అన్ని dy వైపు ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమవుతుంది? ఈ y అక్కడే ఉంచేద్దామండి. ఈ y ప్లస్ 1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. y ప్లస్ 1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. ఇంటూ dy ఈక్వల్ టు మైనస్ dx బై ఈ పవర్ x ప్లస్ 1 అనేది ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్ చేస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. అంటే 1 బై ఈ పవర్ x ప్లస్ 1 dx అండి. దీనికి మనం బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ y బై y ప్లస్ 1 అంటే మనకి ఏ ఫార్ములా లేదండి. నేనేం చేస్తున్నా అంటే కొంచెం చేంజ్ చేసి రాస్తున్నా. ఏం చేస్తున్నా అంటే y ప్లస్ 1 మైనస్ 1 చేస్తున్నాండి. y ప్లస్ 1 న్యూమరేటర్లో 1 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేశా. dy యాస్టీజ్ రాస్తున్నా. మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ 1 బై ఈ పవర్ x ప్లస్ 1 dx. ఇంటిగ్రల్ ఈ పవర్ x ఫార్ములా ఉందిలే కానీ ఇంటిగ్రల్ 1 బై ఈ పవర్ x ప్లస్ 1 dxకి ఫార్ములా లేదండి. అగైన్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ పవర్ x యాడ్ చేశా, ఈ పవర్ x సబ్ట్రాక్షన్ చేశా. ప్లస్ ఈ పవర్ x మైనస్ ఈ పవర్ x రెండు క్యాన్సిల్ అయితే 1 బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఫస్ట్ టర్మ్గా క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని సెకండ్ టర్మ్గా తీసుకుందాం. y ప్లస్ 1 అనేది ఫస్ట్ టర్మ్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్ బై డినామినేటర్ మైనస్ సెకండ్ టర్మ్ బై డినామినేటర్ రాద్దాం. ఏమవుతుంది? ఇంటిగ్రల్ y ప్లస్ 1 బై y ప్లస్ 1 మైనస్ 1 బై y ప్లస్ 1. డినామినేటర్తో ఏం చేసా? ఈ 2 టర్మ్స్ని డివైడ్ చేశారండి. ఇంటూ dy ఈక్వల్ టు ఇక్కడ y ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ ఇంటిగ్రల్ ఇది కూడా దీన్ని ఫస్ట్ టర్మ్గా తీసుకుందాం, దీన్ని సెకండ్ టర్మ్గా తీసుకుందాం. ఈ పవర్ x ప్లస్ 1 బై ఈ పవర్ x ప్లస్ 1 మైనస్ ఈ పవర్ x బై ఈ పవర్ x ప్లస్ 1 dx. ఈ పవర్ x ప్లస్ 1 ఈ పవర్ x ప్లస్ 1 రైట్ ఈ పవర్ x ప్లస్ 1 ఈ పవర్ x ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది? బ్యాలెన్స్ 1 ఉంటుందండి. ఇంకా ఇంటిగ్రల్ లోపలికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇక్కడ ఏముంటుంది? బ్యాలెన్స్ 1 dy మైనస్ ఇంటిగ్రల్ 1 బై y ప్లస్ 1 dy ఈక్వల్ టు ఇది మైనస్ ఆఫ్ అండి. మైనస్తో సహా మల్టిప్లై చేస్తాను. మైనస్తో సహా మల్టిప్లై చేసి రాస్తే ఏమవుతుంది? మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ x బై ఈ పవర్ x ప్లస్ 1 dx. సొల్యూషన్ ఏముంది? ఇంటిగ్రల్ 1 dy అంటే ఏంటండి? ఫార్ములా y మైనస్ ఇంటిగ్రల్ 1 బై y ప్లస్ 1 dy అంటే లాగ్ ఆఫ్ y ప్లస్ 1 అండి. లాగ్ ఆఫ్ y ప్లస్ 1 ఇంటిగ్రల్ 1 బై x dx ఫార్ములా లాగ్ x ఫార్ములా అండి. సేమ్ మైనస్ దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 dx అంటే x అండి ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx అండి. ఈ పవర్ x ప్లస్ 1కి ఈ పవర్ x ప్లస్ 1ని టీగా చూజ్ చేసుకుంటే దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. అంటే ఈ పవర్ x డెరివేటివ్ ఎంత? ఈ పవర్ x 1 డెరివేటివ్ ప్లస్ 0 కాబట్టి ఈ పవర్ x ప్లస్ 1ని టీగా తీసుకుంటే ఈ పవర్ x dx ఎంత అవుతుంది? dt అవుతుంది. అంటే ఏ ఫామ్? ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx అంటే లాగ్ f ఆఫ్ x అండి. లాగ్ f ఆఫ్ x అంటే ఈ పవర్ x ప్లస్ 1 ప్లస్ c లాగ్ c కూడా యాడ్ చేయొచ్చు. సరే, లాగర్థం ఉన్న టర్మ్స్ అన్నీ ఒక సైడ్ ట్రాన్స్ఫర్ చేసి మైనస్ xyని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. మైనస్ xy లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే x ప్లస్ y ఈక్వల్ టు ఇది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ప్లస్ లాగ్ ఆఫ్ y ప్లస్ 1 ఇంటూ ప్లస్ లాగ్ ఆఫ్ ఈ పవర్ x ప్లస్ 1
ప్లస్ సి. సరిపోతుంది, ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. లేకపోతే ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనం లాగ్ సి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లాగ్ సి యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అంటే లాగ్ ఏబిసి వై ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సి. ఇక్కడ బేస్ బి తీసుకుంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వై ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సి అవుతుంది. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఈ పవర్లోకి వెళ్తుందండి. ఎక్స్ ప్లస్ వై అనేది ఈ బేస్ యొక్క పవర్లోకి వెళ్తుంది. ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు లాగరిథం క్యాన్సిల్ అయిపోతుంది, ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ మిగులుతుంది. ఇది ఫార్ములా. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు కే అయితే బేస్, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ పవర్ కే. ఇది ఫార్ములా అండి. ఫార్ములా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఆబ్జెక్టివ్లో కాబట్టి మన ఫార్ములాసే. నెక్స్ట్ వన్ అండి, సాల్వ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ యూజ్ చేసి చిన్న సమ్ అండి, చాలా స్మాల్ సమ్. అయితే యూజ్ చేసే ఫార్ములాస్ మాత్రం మీకు తర్వాత బాగా యూజ్ అవుతాయి, కొంచెం జాగ్రత్త చూడండి. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, ఈ పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై. ఈ పవర్ ఎక్స్ మైనస్ వైని ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ వైగా రాయించండి. ఏ ఫార్ములా, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫార్ములా. ఎప్పుడో 6th క్లాస్లో నేర్చుకుంటారు. ఇంటూ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై అంటే ఏం రాయొచ్చు, 1 బై ఈ పవర్ వై రాయొచ్చు, ఈ పవర్ వై రాయొచ్చు. డివై బై డిఎక్స్ ఈక్వల్ ఏం చేద్దాం, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు రెండింటికి ఎల్సిఎం చేస్తే ఈ పవర్ వై ఎల్సిఎం అండి, ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ పవర్ వై ఇంటూ డివై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. దట్ ఈక్వల్ టు ఈ పవర్ వై ఇంటూ డివై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. మొత్తానికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ వై డివై అంటే ఈ పవర్ వై, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఫార్ములా అండి, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎంత 2, ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, ఎక్స్ పవర్ 3 బై 3 ప్లస్ సి. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. చాలా ఈజీ సమ్ము, కాకపోతే ఇక్కడ చూసుకోండి ఫార్ములాస్. ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, అదేవిధంగా ఏ పవర్ మైనస్ ఎన్ అంటే 1 బై ఏ పవర్ ఎన్. ఓకేనా, ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి, ఇవి బేసిక్స్ కిందకి వస్తాయి మనకి. నెక్స్ట్ వన్ అండి, సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటున్నాడు. గివెన్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను అండి, డివై బై డిఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఏమవుతుంది, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అంతే. ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ వైపు, వై టర్మ్స్ అన్ని డివై వైపు ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డివై ఉంది అంటే ఈ టర్ము మనకి డినామినేటర్లో రావాలి. ఏమవుతుంది, 1 బై వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ డివై. ఈ డిఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఏముంది, మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై వై స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 ఇంటూ డివై ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్ చేయాలండి. ఇంటిగ్రేషన్ చేయడానికి డైరెక్ట్గా ఏ ఫార్ములా లేదు, మనకి తెలిసిన ఫార్ములాస్ ఏంటి, ఇంటిగ్రల్ 1 బై
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా తెలుసు. అంటే ఇక్కడ ఏ ఫార్ములా చేసి రావాలి, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములాకి తీసుకొద్దామండి. ఏమవుతుందో చూద్దాం. ఇంటిగ్రల్ 1/y స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ఏముండాలి 2ab ఉండాలి. ఇక్కడ 2ab లేదు, మనం మెన్షన్ చేద్దాం. 2 ఇక్కడ ఏముంది y ఉంది, 2ab ఉండాలి. b అంటే చూడండి ఇక్కడ మనం ఇక్కడ y ఉంటే y రాసేసిన బాగానే ఉంది. ఇక్కడ 2 లేకపోయినా 2 పెట్టినాం అంటే ఏం చేద్దాం, 2తో డివైడ్ చేద్దాం. 1/2 అంటే 2ab అంటే b వాల్యూ ఎంత అండి 1/2. నాకు b స్క్వేర్ కావాలి అంటే 1/2 హోల్ స్క్వేర్ కావాలి. అంటే ఏం చేద్దాం, 1/2 హోల్ స్క్వేర్ యాడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. లాస్ట్లో ఏముంది ప్లస్ 1 ఉంది, ప్లస్ 1 యాస్టీజ్గా రాశా. ఇంటూ డివై ఈక్వల్ టు సేమ్ అండి, సేమ్ దీనికి కూడా సేమ్ ఎక్స్పాన్షన్ చేస్తే 1/x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1/2 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 dx అవుతుంది. దెన్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 ఇదే ఇక్కడ వరకు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే అంత మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1/4. నెక్స్ట్ ఏముంది ప్లస్ 1 ఉంది, ఎల్సిఎం చేస్తే -1 ప్లస్ 4/4 అంటే 3/4 అంటే ఎంత అవుతుంది, ప్లస్ 3/4 బ్యాలెన్స్ ఉంటుంది. ఇంటూ డివై ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ వస్తుందిగా, ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3/4 డిఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం, that implies integral 1/y ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉండాలండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, √3/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇంటూ డివై ఈక్వల్ టు సేమ్ ఇంటిగ్రల్ 1/x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఏంటండి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అంటే 1/a ఇంటూ ఏ అంటే ఎంత √3/2 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఎక్స్ అంటే ఎంత y ప్లస్ 1/2/a అంటే ఎంత √3/2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇదేమవుతుంది, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అంటే 1/a ఇంటూ √3/2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే x అంటే ఎంత x ప్లస్ 1/2 a అంటే √3/2 ప్లస్ c బోత్ సైడ్స్ 1/√3/2 1/√3/2 క్యాన్సిల్ అయిపోతే బ్యాలెన్స్ ఏముంటుంది చూడండి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం చేద్దాం 2y ప్లస్ 1/2 హోల్ బై √3/2 బోత్ డినామినేటర్స్ క్యాన్సిల్ అవుతాయి. మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x ప్లస్ 1/2 హోల్ బై √3/2 బోత్ డినామినేటర్స్ క్యాన్సిల్ అయితే ప్లస్ c. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 2x ప్లస్ 1/√3 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఏముంది tan ఇన్వర్స్ ఆఫ్ 2y ప్లస్ 1/√3 ఈక్వల్ టు c. దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ అండి, హోమోజీనియస్ మెథడ్. గివ్ ద సొల్యూషన్ ఆఫ్ x sin square y/x dx ఈక్వల్ టు y into dx మైనస్ x dy విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ 1, π/4 అంటున్నాడు. హోమోజీనియస్ మెథడ్ చాలా ఈజీ మెథడ్ అండి. అయితే ఈ మెథడ్ని ఐడెంటిఫై చేయడం మనకి ప్రాబ్లం ఏంటంటే, x పవర్ ఎంత ఉందండి, ఇక్కడ 1, ఇక్కడ x పవర్ 1, y పవర్ 1 అట్ ఏ టైం, y పవర్ 1, x పవర్ 1. అంటే హోమోజీనియస్ మెథడ్లో ఏమవ్వాలంటే డిగ్రీస్ ఈక్వల్గా ఉండాలండి, ఈచ్ టర్మ్ డిగ్రీ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, ఇక్కడ y డిగ్రీ అంతా 1, ఇక్కడ x డిగ్రీ అంతా 1. ఇలా డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోవాలి. డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేయడం వస్తేనే ఇక్కడ ఈ ప్రాబ్లం చేయగలుగుతాం. సరే, ప్రాబ్లం చూద్దాం.
గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ సైన్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ మెథడ్లో ఏం చేస్తామంటే ఫస్ట్ డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. డివై బై డిఎక్స్ ఎక్కడెక్కడ అసలు ఫస్ట్ డిఎక్స్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. డిఎక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, డివై ఇక్కడ ఒక చోటే ఉంది. డిఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపు, డివై టర్మ్స్ అన్నీ ఒకవైపు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఏం చేద్దామంటే మైనస్ ఎక్స్ డివైని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాండి. ఇది ఇటువైపు వస్తే ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఎక్స్ డివై అవుతుంది. ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఏముంది వై డిఎక్స్. ఈ ప్లస్ టర్మ్ వల్ల రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మైనస్ ఎక్స్ సైన్ స్క్వేర్ వై బై ఎక్స్ అవుతుంది. ఈ రెండిట్లో ఇంటూ డిఎక్స్. ఈ రెండిట్లో మనకి ఏం కామన్గా ఉంది, డిఎక్స్ కామన్గా ఉంది. డిఎక్స్ కామన్ చేద్దామండి. డిఎక్స్ కామన్ చేస్తే వై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆఫ్ వై బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. డిఎక్స్ కామన్ తీసేయండి. 2 టర్మ్స్లోంచి డిఎక్స్ కామన్ తీసేసా. ఆ డిఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ డిఎక్స్ ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది వై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆఫ్ వై బై ఎక్స్ బై ఎక్స్ అవుతుంది. ఇలా డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం వై ఈక్వల్ టు విఎక్స్గా చూజ్ చేసుకోవాలండి. కన్సిడర్ అని చెప్పేసి వై ఈక్వల్ టు విఎక్స్గా తీసుకోవాలి. వై ఈక్వల్ టు విఎక్స్ తీసుకుంటే దీన్ని డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది డివై బై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అండి, యువి ఫార్ములా, ప్లస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే వి, డి బై డిఎక్స్ ఆఫ్ వి. దెన్ డివై బై డిఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ అవుతుంది. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఇక్కడ కన్సిడర్ అని చెప్పి రాసుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ వై ఈక్వల్ టు విఎక్స్ని అదేవిధంగా డివై బై డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, డివై బై డిఎక్స్ వాల్యూ వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ని మనం దేంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దామండి. ఈక్వేషన్ 1గా తీసుకుంటే ఆ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 1 ఇంప్లైస్ ఏం రాయొచ్చు డివై బై డిఎక్స్ అంటే ఏం రాయొచ్చు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఏం తీసుకున్నాం అండి, వై అంటే విఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఆఫ్ విఎక్స్ బై ఎక్స్ దట్ ఈక్వల్ టు ఈ 2 టర్మ్స్లోంచి ఎక్స్ కామన్ తీయొచ్చండి. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. వి మైనస్ ఎక్స్ బయటికి వెళ్ళిపోతే రిమైనింగ్ ఏముంది వి మైనస్ సైన్ స్క్వేర్ ఆఫ్ వి బై ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు వి మైనస్ సైన్ స్క్వేర్ వి అవుతుందండి. బోత్ సైడ్స్ వివి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ స్క్వేర్ వి. ఇలా సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ సపరబుల్ మెథడ్లో తీసుకొస్తుంది. వేరియబుల్ సపరబుల్ మెథడ్లో ఏం చేయొచ్చు, వి టర్మ్స్ అన్ని డివి వైపు, ఎక్స్ టర్మ్స్ అన్ని డిఎక్స్ వైపు ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇక్కడ డివి ఉంది, మైనస్ సైన్ స్క్వేర్ విని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది 1 బై సైన్ స్క్వేర్ వి డివి ఈక్వల్ టు మైనస్ ఈ ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1 బై ఎక్స్ అవుతుంది. డిఎక్స్ న్యూమరేటర్లోకి వెళ్తుంది. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే దెన్ ఇంటిగ్రల్ 1 బై సైన్ అంటే ఏంటంటే ఫార్ములా ట్రిగ్నోమెట్రీ నుంచి 1 బై సైన్ అంటే ఫార్ములా కొసికెంట్ అండి, అంటే ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ వి డివి ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే నెక్స్ట్ స్టెప్లో అప్లై చేద్దామండి.
ఇంటిగ్రల్ 1/x dx యాజ్ ఇట్ ఈజ్ రాదు. ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ v dv అంటే మైనస్ కాట్ v అండి ఫార్ములా, మైనస్ కాట్ v మైనస్ ఇంటిగ్రల్ 1/x dx అంటే log x ప్లస్ c కాన్స్టెంట్ c యాడ్ చేస్తాంగా, మైనస్ కాట్ మనం ఏం తీసుకున్నాం y ఈక్వల్ ఏం తీసుకున్నాం y ఈక్వల్ టు vx తీసుకున్నాం. దెన్ v ఈక్వల్ ఏమవుతుంది y/x అవుతుంది. అంటే v ప్లేస్లో y/x రాస్తే మైనస్ log xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ log x ఈక్వల్ టు c ఇస్ ద సొల్యూషన్ అవుతుంది. అయితే ఏమన్నాడు ఈ పాయింట్ 1, π/4 ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ ప్లేస్ ఎంత సబ్స్టిట్యూషన్ ఏమన్నాడు 1 y ప్లేస్లో π/4 సబ్స్టిట్యూషన్ చేయొచ్చండి. ఈ కర్వ్ అనేది ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది అంటున్నాడు. అంటే ఈ పాయింట్ తీసుకొచ్చి ఈ కర్వ్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దాని నుంచి c వాల్యూ వస్తుంది. మైనస్ కాట్ ఆఫ్ y అంటే ఎంత అండి y కోఆర్డినేట్ ఎంత π/4 బై x అంటే ఎంత x అంటే x కోఆర్డినేట్ 1 ప్లస్ log x అంటే ఎంత 1 ఈక్వల్ టు c మైనస్ కాట్ π/4 ప్లస్ log 1 అంటే 0 ఈక్వల్ టు c. అంటే ఏమవుతుంది మైనస్ కాట్ π/4 అంటే కాట్ 45 వాల్యూ, కాట్ 45 వాల్యూ అంతా -1 -1 ప్లస్ 0 అంటే -1 ఈక్వల్ టు c. అంటే c వాల్యూ ఎంత వచ్చింది -1 అండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుంటే cను ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూషన్ చేద్దామండి. ఆల్రెడీ cలో ఏంటి log x మైనస్ కాట్ ఆఫ్ y/x ఈక్వల్ టు c అంటే ఎంత -1. దీన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే log x ప్లస్ 1 మైనస్ కాట్ y/x రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ కాట్ y/x. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి సేమ్ మోడల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ హూజ్ గ్రేడియంట్ ఈజ్ dy/dx ఈక్వల్ టు సమ్ కర్వ్ ఇచ్చాడు, సమ్ ఈక్వేషన్ ఇచ్చాడు. కర్వ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి కర్వ్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. అయితే పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చాడు, దాన్ని కూడా యూజ్ చేసుకుందాం. ఫస్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు dy/dx ఈక్వల్ టు y/x మైనస్ cos స్క్వేర్ y/x ఇదండి ఇచ్చిన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనం ఏం చేద్దాం y ఈక్వల్ టు vxగా తీసుకుందాం. హోమోజీనియస్ మెథడ్లో y ఈక్వల్ టు vx తీసుకోవడం. దెన్ dy/dx ఏమవుతుంది dy/dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv/dx అవుతుంది. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే 1 నుంచి ఏం రాయొచ్చు dy/dx అంటే v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు y అంటే ఏం సబ్స్టిట్యూషన్ చేద్దాం vx/x మైనస్ cos స్క్వేర్ ఆఫ్ y అంటే vx/x. xx క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా xx క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు v మైనస్ cos స్క్వేర్ v. బోత్ సైడ్స్ ప్లస్ v క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఏముంది x ఇంటూ dv/dx ఈక్వల్ టు మైనస్ cos స్క్వేర్ v. v టర్మ్స్ అన్ని dv వైపు x టర్మ్స్ అన్ని dx వైపు ట్రాన్స్ఫార్మ్ చేస్తే 1/cos స్క్వేర్ v dv ఈక్వల్ టు 1/x dx. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఏమవుతుంది ఇంటిగ్రల్ 1/cos స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చండి సీకెండ్ స్క్వేర్ v dv ఈక్వల్ టు మైనస్ బయట రాసేస్తే ఇంటిగ్రల్ 1/x dx. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ x dx అంటే ఫార్ములా ఏంటి tan x అండి. దెన్ ఏమవుతుంది tan v ఈక్వల్ టు మైనస్ log x ప్లస్ c. ఈక్వేషన్ నెంబర్ 2 అని ఇద్దామండి. ఈక్వేషన్ నెంబర్ 2 పాసెస్ త్రూ పాయింట్ ఇచ్చాడండి. 2 పాసెస్ త్రూ ఏమంటున్నాడు పాయింట్ సారీ ఒక్క నిమిషం. v అంటే ఏంటండి y ఈక్వల్ టు vx అంటే v అంటే ఏమవుతుంది y/x ఈక్వల్ టు
మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అన్నాం. 2 పాసెస్ త్రూ ఏమన్నాడు పాయింట్ 1,π/4 అన్నాడు. అంటే ఏం చేద్దాం, ఈ పాయింట్ తీసుకొచ్చి ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏమవుతుంది, tan ఆఫ్ y అంటే π/4/x అంటే 1 ఈక్వల్ టు మైనస్ లాగ్ 1 ప్లస్ సి. tan ఆఫ్ π/4 tan 45 వాల్యూ అంతా 1 ఈక్వల్ టు మైనస్ లాగ్ 1 అంటే 0 ప్లస్ సి. అంటే సి ఈక్వల్ టు ఎంత అవుతుందండి, వాల్యూ 1. సి వాల్యూ 1 తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూషన్ చేస్తే సీన్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, tan ఆఫ్ y/x ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి అంటే ఎంత వచ్చింది 1. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే లాగ్ ఎక్స్ ప్లస్ tan ఆఫ్ y/x ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ అండి, సాల్వ్ x² ప్లస్ y² ఇంటూ dx ఈక్వల్ టు 2xy ఇంటూ dy. ఫస్ట్ టర్మ్ డిగ్రీ ఎంత అండి 2, సెకండ్ టర్మ్ డిగ్రీ 2. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ xy డిగ్రీ ఎంత అండి 2, 1 + 1. ప్రోడక్ట్ ఫామ్లో ఉంటే ఎడిషన్ చేయాలి డిగ్రీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సరే, ఇప్పుడు ఏం ఫైండ్ వచ్చాలి, ఇది హోమోజెనస్ మెథడ్. ఈ హోమోజెనస్ మెథడ్లో ఏం చేయొచ్చు, dy/dx ఫైండ్ వచ్చాలి. dxని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. 2xyని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే x² ప్లస్ y²/2xy లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే డివిజన్లోకి వస్తుంది. ఈక్వల్ టు dxని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే dy/dx. దెన్ dy/dx ఈక్వల్ టు x² ప్లస్ y²/dy/dx ఈక్వల్ టు x² ప్లస్ y²/2xy. ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాం. ఏం చేద్దాం, y ఈక్వల్ టు vxగా తీసుకుంటే dy/dx ఈక్వల్ టు ఏమవుతుంది, v ప్లస్ x ఇంటూ dv/dx అవుతుంది. ఈ రెండు తీసుకెళ్తే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, dy/dx అంటే v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు x² ప్లస్ y² అంటే y అంటే ఎంత అండి vx హోల్ స్క్వేర్ బై 2x ఇంటూ y అంటే vx. దెన్ v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు x² ప్లస్ v²x² బై 2 ఇంటూ x ఇంటూ x² v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు x² కామన్ తీస్తే 1 ప్లస్ v²/2x² v. x² క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంటుంది, v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు 1 ప్లస్ v²/2v. ఈ vని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఏమవుతుంది, x ఇంటూ dv/dx ఈక్వల్ టు 1 ప్లస్ v²/2v మైనస్ v అవుతుంది. 2 టర్మ్స్కి ఎల్సిఎం చేస్తే x ఇంటూ dv/dx ఈక్వల్ టు 2v ఎల్సిఎం 1 ప్లస్ v² మైనస్ 2v² అవుతుంది. x ఇంటూ dv/dx ఈక్వల్ టు ప్లస్ v² మైనస్ 2v² అంటే మైనస్ v²/2v అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, v టర్మ్స్ అన్నీ dv వైపు, x టర్మ్స్ అన్ని dx వైపు ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఈ టర్మ్ మొత్తాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందండి. 2v/1 మైనస్ v² అవుతుంది ఇంటూ dv ఈక్వల్ టు 1/x ఇంటూ dx. వన్కి డిఫరెన్షియేషను 0 అండి. నెక్స్ట్ అప్పుడు రాద్దాం, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. అయితే ఇంటిగ్రల్ 2v/1 మైనస్ v² dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx యాస్ట్ ఇది రాసండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1కి డిఫరెన్షియేషన్ 0, మైనస్ v² డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ v²కి మైనస్ 2v ఉండాలి, కానీ ఇక్కడ 2v ఉంది. మైనస్ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేద్దాం. బోత్ సైడ్స్ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, దీని డెరివేటివ్ న్యూమరేటర్లో వచ్చింది. అంటే ఏమవుతుంది, ఇంటిగ్రల్
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫార్ములా ఏంటి? లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే మైనస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ సి. లాగ్ ఆఫ్ 1 మైనస్ వి స్క్వేర్ అంటే వి అంటే ఎంత అండి? y/x. y/x అంటే y/x వి స్క్వేర్ ఉంది కాబట్టి y/x హోల్ స్క్వేర్ అంటే y²/x² అవుతుంది. ఈ మైనస్ లాగ్ ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసుకొస్తే ప్లస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ సి అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం చేస్తే లాగ్ ఆఫ్ x² మైనస్ y²/x² అవుతుంది ప్లస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ సి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి అండి ఫార్ములా. లాగ్ ఏ బి అంటే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ సి. బోత్ సైడ్స్ లాగర్థం ఎలిమినేషన్ చేస్తే ఏమవుతుంది? x² మైనస్ y²/x² ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సి అవుతుంది. ఇది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఈ ఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే x² మైనస్ y² ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సి అంటే సిఎక్స్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందండి. నెక్స్ట్ వన్ అండి, సాల్వ్ x² మైనస్ y² ఇంటూ డిఎక్స్ మైనస్ xy ఇంటూ డివై ఈక్వల్ టు 0 అంటున్నాడు. ఇది హోమోజీనియస్ మెథడేనా? చూడండి, x² డిగ్రీ అంతా 2, y² డిగ్రీ 2, xy డిగ్రీ అంతా 2. దెన్ హోమోజీనియస్ మెథడ్ అండి. ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటున్న x² మైనస్ y² ఇంటూ డిఎక్స్, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే xy ఇంటూ డివై. డిఎక్స్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. xyని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే x² మైనస్ y²/xy ఈక్వల్ టు dy/dx అవుతుంది. దెన్ dy/dx ఏమవుతుంది? dy/dx ఈక్వల్ టు x² మైనస్ y²/xy అవుతుంది. దెన్ y ఈక్వల్ టు vx అయితే dy/dx ఏమవుతుందండి? v ప్లస్ x ఇంటూ dv/dx అవుతుంది. సబ్స్టిట్యూషన్ చేస్తే v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు x² అంటే x² మైనస్ y² అంటే y అంటే అంతా vx కాబట్టి vx హోల్ స్క్వేర్ బై xy x ఇంటూ y అంటే vx. దెన్ v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు x² కామన్ తీస్తే 1 మైనస్ v²/x² ఇంటూ v. x² క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏముంది? v ప్లస్ x ఇంటూ dv/dx ఈక్వల్ టు 1 మైనస్ v²/v అంతేండి. ప్లస్ ఈ vని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? x ఇంటూ dv/dx ఈక్వల్ టు 1 మైనస్ v²/v మైనస్ v. ఆ 2 టర్మ్స్కి ఎల్సిఎం చేద్దామండి. x ఇంటూ dv/dx ఈక్వల్ టు v ఎల్సిఎం చేస్తే 1 మైనస్ v² మైనస్ v². ఫైనల్గా x ఇంటూ dv/dx ఈక్వల్ టు 1 మైనస్ 2v²/v అవుతుంది. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసుకొద్దాం. ఏమవుతుంది? v/1 మైనస్ 2v² ఇంటూ dv 1/x ఇంటూ dx అవుతుంది. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ v/1 మైనస్ 2v² dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x dx అవుతుంది. దీని డెరివేటివ్ అక్కడ వచ్చే విధంగా రాసుకోవాలండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డెరివేటివ్ 0 మైనస్ 2v² డెరివేటివ్ అంతా మైనస్ 4v ఉండాలి. మైనస్ 4v ఉండాలంటే -4తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం అండి. -4తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేద్దాం. -4/1 మైనస్ 2v² dv ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ -4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. బోత్ సైడ్స్ -4తో మల్టిప్లికేషన్ చేసేయండి. దెన్ ఇంటిగ్రల్ f' ఆఫ్ x బై
ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి. ఏమవుతుంది 1 - 2v² అవుతుంది. ఈక్వల్ టు -4 × ఇంటిగ్రల్ 1/x dx అంటే లాగ్ ఎక్స్. ఏం యాడ్ చేద్దాం? లాగ్ సి యాడ్ చేద్దాం. ఈ -4 లాగ్ ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దామండి. లాగ్ ఆఫ్ 1 - 2 × v² అంటే y/x² అండి. అంటే ఏమవుతుంది? y²/x² అవుతుంది. ప్లస్ 4 లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ సి అవుతుందండి. లాగ్ ఆఫ్ ఎల్సిఎం చేస్తే x² - 2y² ప్లస్ ఇక్కడ చూడండి m లాగ్ ఏ. m లాగ్ ఏ అంటే m లాగ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు అంటే లాగ్ ఏ పవర్ m రాసుకోవచ్చు. లాగ్ ఏ పవర్ m. m లాగ్ ఏ అంటే లాగ్ ఏ అంటే ఎంత? x ఉంది. ఏ పవర్ m అంటే 4 ఈక్వల్ టు లాగ్ సి అవుతుంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఆఫ్ ఏబి అండి ఫార్ములా. ఏ రాసా ఇంటూ బి అంటే x⁴ ఈక్వల్ టు లాగ్ సి. బోత్ సైడ్స్ లాగా ఎలిమినేషన్ చేస్తే ఏమవుతుంది? ఈ x² దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x² టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x² - 2y² × x² ఈక్వల్ టు సి అవుతుంది. x² లాడ్ మల్టిప్లై చేస్తే x² × x² అంటే ఎంత అవుతుంది? x⁴ - 2x² y² ఈక్వల్ టు సి ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది.